సో అదేవిధంగా జగిత్యాల్ డిస్టిక్ తీసుకున్నప్పుడు జగిత్యాల్లో దాదాపుగా ఈ మండలాలు అయితే ఉన్నాయి. బీర్పూర్, ధర్మపురి, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, జగిత్యాల్, కత్లాపూర్, కోడెమల్, కోరుట్ల, మల్లాపూర్, మలిలాల్, మేడిపల్లి, మెట్పల్లి, రాయకల్, సారంగపూర్ అనే మండలాలు అయితే ఉన్నాయి. ఇందులో బీర్పూర్ తీసుకున్నట్టయితే బీర్పూర్లో ఒకే జూనియర్ కాలేజ్ ఉంది. ఇందులో ఆర్ట్స్, సైన్స్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆర్ట్స్లో సిఈసి, హెచ్ఈసి ఉన్న గ్రూపులు ఉన్నాయి. అదేవిధంగా సైన్స్ స్ట్రీమ్లో మనం ఎంపీసీ, బైపీసీ ఆ కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ధర్మపురి మండలం తీసుకున్నప్పుడు ధర్మపురి మండలంలో ఒకే ఒక జూనియర్ కాలేజ్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఆర్ట్స్, సైన్స్ స్ట్రీమ్స్ రెండు ఉన్నాయి. ఆర్ట్స్ స్ట్రీమ్స్ తీసుకుంటే ఆ స్ట్రీమ్లో మనకు సిఈసి, హెచ్ఈసి, ఏసీఈ గ్రూపులు అయితే ఉన్నాయి. అదేవిధంగా సైన్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు ఎంపీసీ, బైపీసీ ఈ కోర్సులు అయితే ఉన్నాయి. సో అదేవిధంగా గొల్లపల్లి మండలి తీసుకున్నప్పుడు ఇందులో ఒకే ఒక జూనియర్ కాలేజ్ ఉంది. ఆర్ట్స్, సైన్స్ అనే స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆర్ట్స్ తీసుకున్నప్పుడు ఆర్ట్స్లో సిఈసి, హెచ్ఈసి, ఏసీఈ అనే గ్రూపులు ఉన్నాయి. అదేవిధంగా సైన్స్ తీసుకున్నప్పుడు సైన్స్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు ఉన్నాయి. సో అదేవిధంగా ఇబ్రహీంపట్నం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఒకే జూనియర్ కాలేజ్ ఉంది. ఇందులో ఆర్ట్స్, సైన్స్ రెండు స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆర్ట్స్ స్ట్రీమ్స్ తీసుకున్నప్పుడు సిఈసి మరియు హెచ్ఈసి అనే గ్రూపులు ఉన్నాయి. సైన్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు ఎంపీసీ, బైపీసీ అనేటువంటి గ్రూపులు ఉన్నాయి. సో అదేవిధంగా జగిత్యాల్ మండల్ తీసుకున్నప్పుడు రెండు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి గర్ల్స్, ఒకటి బాయ్స్. గర్ల్స్ తీసుకున్నట్టయితే మనకు 3 స్ట్రీమ్స్ ఉన్నాయి: ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్. ఆర్ట్స్ సంబంధించి సిఈసి, హెచ్ఈసి, ఏఈసి అనేటువంటి గ్రూపులు అయితే ఉండడం జరిగింది. సైన్స్ తీసుకున్నప్పుడు సైన్స్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు అయితే ఉన్నాయి. అదేవిధంగా వొకేషనల్ తీసుకున్నప్పుడు వొకేషనల్లో ఓటీ, ఓఏ, సిజిటి, పిఎస్టిటి, ఎంపీహెచ్డబ్ల్యూ అనే కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అదేవిధంగా ఇదే మండలంలో బాయ్స్ జూనియర్ కాలేజ్ తీసుకున్నప్పుడు ఇందులో ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్ ఉన్నాయి. ఆర్ట్స్ తీసుకున్నప్పుడు సిఈసి, హెచ్ఈసి గ్రూపులు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా సైన్స్ తీసుకున్నప్పుడు బైపీసీ, ఎంపీసీ గ్రూపులు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా వొకేషనల్ తీసుకున్నప్పుడు వొకేషనల్లో ఫిష్, ఈఆండ్సిటీ మరియు ఎంఎల్టీ కోర్సులు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ స్పెషాలిటీ అంటే ఫిషికల్చర్కి సంబంధించినటువంటిది స్పెషల్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. జగిత్యాల డిస్టిక్లో జగిత్యాల మండలికి సంబంధించి కేఎన్ఆర్ గౌడ్ జూనియర్ కాలేజ్ బాయ్స్లో ఈ ఫిషికల్చర్కి సంబంధించినటువంటి వొకేషనల్ గ్రూప్ ఉండడం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు విద్యార్థులు. సో కత్లాపూర్ మండల్ తీసుకుంటే మనకి ఇక్కడ ఒకే జూనియర్ కాలేజ్ ఉంది. ఇందులో ఆర్ట్స్, సైన్స్ అనే గ్రూపులు ఉన్నాయి. ఆర్ట్స్ తీసుకున్నట్టయితే మనకు సిఈసి, హెచ్ఈసి, ఏసీఈ కోర్సులు అయితే ఉన్నాయి. సైన్స్ తీసుకున్నప్పుడు బైపీసీ, ఎంపీసీ కోర్సులు అయితే ఉన్నాయి. సో అదేవిధంగా కోడిమల్ తీసుకున్నప్పుడు ఇందులో మనకు ఒకే జూనియర్ కాలేజ్ ఉంది. ఆర్ట్స్, సైన్స్ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి. ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు మనకు సిఈసి, హెచ్ఈసి, ఏసీఈ గ్రూపులు అయితే ఉన్నాయి. సైన్స్ తీసుకున్నప్పుడు ఎంపీసీ, బైపీసీ కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అదేవిధంగా కోరుట్ల తీసుకున్నప్పుడు రెండు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి గర్ల్స్ది, ఒకటి కో ఎడ్యుకేషన్ది. సో గర్ల్స్ జూనియర్ కాలేజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ 2 స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆర్ట్స్ తీసుకున్నప్పుడు ఆర్ట్స్లో సిఈసి, హెచ్ఈసి గ్రూపులు అయితే ఉన్నాయి. సైన్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు ఎంపీసీ, బైపీసీ గ్రూపులు అయితే ఉన్నాయి. అదేవిధంగా జనరల్ జూనియర్ కాలేజ్ తీసుకున్నప్పుడు అంటే కో ఎడ్యుకేషన్. సో ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్ ఉన్నాయి. ఆర్ట్స్ స్ట్రీమ్లో సిఈసి, హెచ్ఈసి, ఏసీఈ ఉంది. అదేవిధంగా సైన్స్ స్ట్రీమ్లో మనకి ఎంపీసీ, బైపీసీ కోర్సులు అయితే ఉన్నాయి. వొకేషనల్లో మరియు ఓఏ, సిటీ, ఎంటీ, ఎంఈ, ఎంఎల్టీ కోర్సులు అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది కోరట్ల మండలంలో. మల్లాపూర్ మండలం తీసుకున్నప్పుడు ఒకే ఒక జూనియర్ కాలేజ్ ఉంది. సో ఇక్కడ ఆర్ట్స్, సైన్స్ అనే స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆర్ట్స్ స్ట్రీమ్లో మనకి 3 గ్రూపులు అయితే ఉండడం జరిగింది: సిఈసి, హెచ్ఈసి, ఏసీఈ. అదేవిధంగా సైన్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు సైన్స్ స్ట్రీమ్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు అయితే
గ్రూప్లో అయితే ఉండడం జరిగింది. సో అదేవిధంగా మలైలా మండల్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ఇందులో మనకు ఆర్ట్స్ సైన్స్ ఉన్న స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు మనకు సిఈసి హెచ్ఈసి ఉన్నాయి. అదేవిధంగా సైన్స్ తీసుకున్నప్పుడు ఎంపీసీ బైపీసీ గ్రూపులు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మేడిపల్లి మండల్ తీసుకున్నప్పుడు మేడిపల్లి మండలంలో ఒకే జూనియర్ కాలేజ్ ఉంది. అందులో ఆర్ట్స్ సైన్స్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆర్ట్స్ తీసుకున్నట్టయితే మనకు సిఈసి హెచ్ఈసి కోర్సులు ఉన్నాయి. సైన్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు మనకు బైపీసీ ఎంపీసీ కోర్సులు అయితే ఉండడం జరిగింది. సో మెట్పల్లి తీసుకున్నప్పుడు మేడిపల్లి జూనియర్ కాలేజ్ తీసుకున్నప్పుడు మేడిపల్లిలో మనకు ఆర్ట్స్ సైన్స్ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి. ఆర్ట్స్ తీసుకుంటే మనకు స్ట్రీమ్లో సిఈసి హెచ్ఈసి అయితే ఉండడం జరిగింది. సైన్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు మనకు ఎంపీసీ బైపీసీ కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా మెట్పల్లి మండలంలో ఒకే జూనియర్ కాలేజ్ ఉంది. అందులో ఆర్ట్స్ సైన్స్ వొకేషనల్ ఉన్నాయి. ఆర్ట్స్ తీసుకున్నప్పుడు సిఈసి హెచ్ఈసి కోర్సులు అయితే ఉన్నాయి. సైన్స్ తీసుకున్నప్పుడు మరియు బైపీసీ ఎంపీసీ గ్రూపులు అయితే ఉన్నాయి. వొకేషనల్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు వొకేషనల్లో ఎల్ఎం అండ్ డిటి, ఓఏఈ అండ్ సిటీ కోర్సులు అయితే ఉన్నాయి. సో అదేవిధంగా రాయికల్ మండల్ తీసుకున్నప్పుడు ఒకే ఒక జూనియర్ కాలేజ్ ఉంది. ఇందులో ఆర్ట్స్ సైన్స్ వొకేషనల్ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి. ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు మనకు సిఈసి హెచ్ఈసి అనే కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సైన్స్ తీసుకున్నప్పుడు మనకు స్ట్రీమ్లో ఎంపీసీ బైపీసీ కోర్సులు అయితే ఉన్నాయి. వొకేషనల్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ కూడా చాలా స్పెషాలిటీ అని చెప్పవచ్చు. జగిత్యాల డిస్టిక్లోనే రాయకల్ మండలంలో ఫిషికల్చర్ సంబంధించిన ఫిష్ వొకేషనల్ గ్రూప్ ఉండడం అనేది, అదేవిధంగా ఓఏ ఎంపీఎస్డబ్ల్యూ వొకేషనల్ కోర్స్ అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇది రాయకల్. సారంగపూర్ మండల్ సంబంధించిన ఒకే ఒక జూనియర్ కాలేజీ. స్ట్రీమ్స్ 2 ఉన్నాయి, ఆర్ట్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్స్. ఆర్ట్స్ స్ట్రీమ్స్ క్లిక్ చేసినప్పుడు మనకు సిఈసి గ్రూప్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా సైన్స్ స్ట్రీమ్ క్లిక్ చేసినప్పుడు మనకు ఎంపీసీ బైపీసీ గ్రూప్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది జగిత్యాల డిస్టిక్ సంబంధించినటువంటి అన్ని మండలాల్లో ఉన్న జూనియర్ కళాశాలలో అందించబడుతున్నటువంటి కోర్సులు.